హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కారణ్యాస్ కిచెన్కి స్వాగతం. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో 4-in-1 బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ బ్యాటర్తో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో కూడా నేను చేసి చూపిస్తాను. ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అడుగుతూ ఉన్నప్పుడైనా లేదా రోజుకొక బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడైనా ఒకే బ్యాటర్తో 4 బ్రేక్ఫాస్ట్లను చేసే బ్యాటర్ని చూపిస్తాను. సో ఇప్పుడు ఆ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. 4-in-1 బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా 4 గిన్నెలు తీసుకుని ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా గ్లాస్తో చూపిస్తున్నాను. మీరు కావాలంటే కప్పుతో అయినా లేదా వేరే దేంతో అయినా కూడా మెజర్ చేసుకోవచ్చు. బట్ దేంతో అయితే మినపప్పును తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను గుళ్ళు పప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పుకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను. సో మీరు ఎంతైతే పప్పును తీసుకుంటారో దానికి తగ్గట్లుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. సో ఇలా 1 గ్లాస్ మినపప్పును వేసుకుని ఇక్కడ అదే గ్లాస్తో 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రైస్ని వేసుకోండి. మీరు మన ఇంట్లో ఉండే సోనా మసూర్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బట్ దానికన్నా కూడా ఇడ్లీ రైస్తో చేస్తేనే బాగుంటాయి. ఈ ఇడ్లీ రైస్ని స్టీమ్డ్ రైస్ అని కూడా అంటారు. కొంతమంది 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకుంటారు. మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. తర్వాత వేరొక గిన్నెలో ఇలా 1/4 గ్లాసు లావు సగ్గు బియ్యంని వేసుకోండి. తర్వాత మిగిలిన గిన్నెలో 1/4 గ్లాసు లావు అటుకుల్ని వేసి, అటుకులు ఇప్పుడు నానపెట్టుకోవద్దు, దాన్ని పక్కన పెట్టేసుకోండి. వాటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అటుకుల్ని నానపెట్టుకోవాలి. తర్వాత ఇలా మినప్పప్పులో 1 టీ స్పూన్ మెంతుల్ని వేసి ఇప్పుడు ఈ గిన్నెల్లో నీళ్లు పోసుకుని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులో ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. అదే పొట్టుపప్పు తీసుకున్న వాళ్ళైతే 6 గంటల పాటు నానపెట్టుకుంటే పొట్టంతా కూడా ఈజీగా ఊడిపోతుంది. సో ఇలా 4 గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత పొట్టుపప్పు తీసుకున్న వాళ్ళైతే ఓన్లీ పప్పు వరకే కడుక్కోండి, మిగిలినవన్నీ కడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ముందు ఇక్కడ తీసుకున్న 1/4 గ్లాస్ అటుకుల్లో నీళ్ళని పోసుకుని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి అందులో 1 గ్లాస్ నీళ్ళని పోసుకుని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. ముందు పప్పుని వేసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం సగ్గుబియ్యం అటుకుల్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు కూడా ఇలాగే ముందు పప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం సగ్గుబియ్యం అటుకుల్ని మూడింటిని కూడా కలిపి వీటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు మినపప్పుని గ్రైండ్ చేస్తున్నాను. ముందు ఇలా మినపప్పుని వేసుకుని మధ్య మధ్యలో పప్పు నానపెట్టుకున్న నీళ్ళనే పోసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ని పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ దోసల పిండిలాగా పల్చగా కాకుండా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా జిగురుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత అదే గ్రైండర్లో నానపెట్టుకున్న బియ్యం సగ్గుబియ్యం అటుకుల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిగా నానపెట్టుకున్న నీళ్ళని పోసుకుని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి ఇందాక మినపప్పు గ్రైండ్ చేసుకున్న గిన్నెలోకి వేసుకుని దాన్ని మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. ఇది మార్నింగ్కి చక్కగా ఇలా పులిసి పైకి పొంగుంటుంది. మీరు ఎప్పుడూ కూడా పిండిని ఇలా గిన్నెకు హాఫ్ కానీ పావు వంతు కానీ ఖాళీ ఉండేటట్లు పిండిని వేసుకోవాలి. లేదంటే పిండి పొంగి కిందకి పోతుంది. సో మీరు ఫర్మెంటేషన్ అనేది బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఫర్మెంటేషన్ అనేది ఎక్కువగా అవ్వదు. అటువంటి సమయంలో రూమ్ టెంపరేచర్లో అంటే కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశంలో ఆ గిన్నెని పెట్టుకుంటే చక్కగా ఫర్మెంటేషన్ అనేది అవుతుంది. సో ఇలా పొంగితేనే మీరు వేసుకునే టిఫిన్స్ అనేవి టేస్టీగా బాగుంటాయి. తర్వాత పిండిని ఎక్కువగా గరిటతో కలుపుకోవద్దు, చేత్తో ఇలా ఒకసారి లైట్గా కలుపుకోండి. ముఖ్యంగా ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఎక్కువగా కలిపేశారంటే అలా ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోతాయి. దోశలకి ఉత్తప్పంకి వాటికి నార్మల్గా కలుపుకోవచ్చు. ముందు రోజు మాత్రం ఇడ్లీలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఫస్ట్ ఇడ్లీలు వేసి చూపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో. సో ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకుని చేత్తోనే ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని చూసుకోండి. ఇడ్లీలు వేసుకోవడానికి పిండి మరీ గట్టిగాను కాకుండా అలాగని పల్చగాను కాకుండా పిండిని కలుపుకోవాలి. మీరు పిండిని గట్టిగా కలుపుకున్నట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అదే పల్చగా కలుపుకున్నట్లయితే
ఇడ్లీ ఉడికేటప్పుడు ఇడ్లీలోకి నీళ్లు పోయి పాడైపోతాయి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకుని అందులో 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకుని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగేలోపు పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని నీళ్ళతో ఒకసారి కడుక్కోండి. చాలామంది నూనె రాస్తారు, కానీ నేనైతే నీళ్ళతో ఒకసారి కడుగుతాను. అప్పుడు ఇడ్లీలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్ని ఇలా హోల్ ఉన్న వైపు కింద ఇడ్లీ కనపడేలాగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు నేను ఇక్కడ దోశ పిండిని కలుపుకుంటున్నాను. దోశ రెండో రోజు వేసుకుంటే పిండి ఇంకొంచెం పులిసి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అన్నీ ఒకేసారి చూపిస్తున్నాను కాబట్టి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు. బట్ మీరు ఇడ్లీలు వేసుకున్న తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దోశ పిండిని కలుపుకోవడానికి ముందుగా పిండిని తీసుకుని అందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకుని సరిపడిన నీళ్ళని పోసుకుని దోశ బ్యాటర్ లాగా ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేతి వేళ్ళని కొంచెం తడి చేసుకుని ఇడ్లీ మీద ఇలా టచ్ చేస్తే వేలికి పిండి ఏమీ అంటుకోకుండా ఉంది అని అంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని అలా వేడి మీదే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోండి. ఈలోపు ఇలా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండిని వేసుకుని మీకు ఇష్టమైనట్లుగా నార్మల్ దోశనైనా వేసుకోవచ్చు, లేదా మసాలా దోశనైనా వేసుకోవచ్చు, లేదా ఆనియన్ దోశనైనా వేసుకోవచ్చు, లేదా కారం దోశనైనా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా మీ వీలుని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్ కారం దోశ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ని దోశ మీద చల్లుకుని దాని మీద కొద్దిగా కారంని కూడా చల్లుకుని చుట్టూ 1 టీ స్పూన్ నూనెను వేసుకుని మీకు దోశ అనేది క్రిస్పీగా కావాలి అని అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. మాకు క్రిస్పీగా అవసరం లేదు అని అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుని ఇప్పుడు అట్లకాడతో దోశ మీద ఇలా రాసుకోండి. దోశ ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని తీసి ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. ఇదే విధంగా మిగిలిన దోశని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను. సో ఈసారి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని కొద్దిగా నూనెను వేసుకుని కాల్చుకుంటున్నాను. అంతే, ఎమ్మీ అయినా దోశ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇడ్లీలు దోశలు రెడీ అయిపోయాయి కదా. ఇడ్లీలను ప్లేట్లోంచి తీసి చూపిస్తాను. మీరు ఎప్పుడు ప్లేట్లోంచి ఇడ్లీలను తీసినా కూడా షార్ప్గా ఉండే స్పూన్ని తీసుకుని దాన్ని నీళ్ళతో ఒకసారి తడిపి అప్పుడు ఇడ్లీలను ప్లేట్లోంచి తీసుకోండి. అంతే, చూసారు కదా, స్పాంజీ అయినా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూసేసాం కదా. ఇక ఊతప్పము, పొంగనాలని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 3వ రోజుకి ఈ ఊతప్పం, పొంగనాలు అంటే పిండి చక్కగా పులిసి చాలా టేస్ట్ బాగుంటాయి. సో నేను ముందు ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశ వేసుకోగా పిండి మిగిలింది. సో అదే పిండిలో మరికొంచెం పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఒక గరిటె పిండిని పోసుకుని దోశ వేసినట్లుగా ఫాస్ట్గా ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదు. గరిటెతో లైట్గా ఒకసారి చుట్టూ తిప్పుకుని తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న టమాటోలు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అట్లకాడతో ఒకసారి ప్రెస్ చేస్తే అవన్నీ కూడా పిండికి అంటుకుని ఉంటాయి. తర్వాత ఉత్తప్పం చుట్టూ 1 టీ స్పూన్ నూనెను వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్లు అలా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పి మరలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మరొక ఉత్తప్పం కూడా వేసి చూపిస్తాను. మీరు ఉత్తప్పం మీద ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్, కొద్దిగా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలినవన్నీ కూడా ఆప్షనల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు కావాలంటే రెండో వైపుకి తిప్పినాక కొద్దిగా నూనెను కూడా వేసుకోవచ్చు. తర్వాత గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పొంగనాలు వేసుకోవడానికి గుంత పొంగనాలు ప్యాన్ని పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి పొంగనాలు వేసుకోవడానికి పిండిని కలుపుకుంటున్నాను.
సో ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా పిండిని తీసుకుంటున్నాను. మీరు మీకు సరిపడినంత పిండిని తీసుకుని అందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకుని తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇక్కడ నేను పెసరపప్పుని అరగంట ముందే నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే పెసరపప్పు బదులుగా శనగపప్పునైనా వేసుకోవచ్చు. అసలు ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇవి వేసుకుంటే పొంగనాల టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను తీసుకున్నది తక్కువ బ్యాటర్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పప్పు వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా, మిగిలినవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అంటే కట్ చేసి ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. మెయిన్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా మీ ఇష్టం. నేను ఇక్కడ కొద్దిగా క్యాప్సికము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ వేసి ఇలా కలుపుకుంటున్నాను. అవసరం పడితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా నూనెను వేసి చుట్టూ బ్రష్ చేసుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఈ గుంటల్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత స్పూన్తో రెండో వైపుకి తిప్పి మరలా కొంచెం నూనెను వేసుకుని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత వీటిని ఇలా చాకుతో గుచ్చితే ఈజీగా వచ్చేస్తాయి. అంతే, వేడివేడి ఉత్తప్పం పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. 4-in-1 బ్యాటర్తో 4 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీ అయిపోయాయి కదా. సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీలు, క్రిస్పీ దోశలు, స్పాంజీ ఉత్తప్పం, టేస్టీ పొంగనాలు మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేసేయండి. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీకు ఇలా రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ని ఒకే బ్యాటర్తో వేసుకోవచ్చు. 4 రోజులకి ఇలా పిండిని రుబ్బుకుని మిగిలిన రోజుల్లో మన ఛానల్లో ఉన్న ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్లాన్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. నచ్చిందా 4-in-1 బ్యాటరు? నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.